నిన్న జరిగిన ఎపిసోడ్ లో కళ్యాణ్ ఫేర్ సంచాలక అన్ఫేర్ సంచాలక్ అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం దాని గురించి. లైక్ కళ్యాణ్ చేసింది చాలా కరెక్ట్. సంచాలక్ గా చాలా డిసిషన్ చాలా కరెక్ట్ గా తీసుకుంటూ అండ్ ఫేర్ గా చేసిండని నాకు అనిపించింది. అని మీకు కూడా ఏమనిపించింది చెప్పండి. ఓకే, ఫేర్ గానే చేశాడు. కాకపోతే దీంట్లో ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ఏమన్నాడంటే ఎలా పెట్టినా సరే కన్సిడర్ చేద్దామన్నాడు స్టార్టింగ్ లో. అవునా? అక్కడికి వచ్చేసరికి ఆ రెండు బాక్సెస్ సేమ్ రెండు సేమ్ లెవెల్లో ఉన్నాయి. కాకపోతే సుమన్ అన్నది కొంచెం బెండ్ అయి ఉంది, వేరేస్ సంజన వచ్చేసరికి కొంచెం స్ట్రేట్ గా ఉంది. సో సంజనకే ఇవ్వాలి, సంజనకి ఇచ్చిండు, ఫైన్, ఓకే, చాలా మంచిదే. అండ్ కళ్యాణ్ డిసిషన్ కూడా కరెక్టే. సో కొంతమంది సుమన్నకి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమన్నారంటే సుమన్నకే ఇవ్వాలి అని చెప్పారు. ఎందుకు అంటే తన హైట్ లేకుండా కూడా తను ట్రై చేసిండు అండ్ సంజనతో ఈక్వల్ గా పెట్టిండు కాబట్టి సుమన్నకి ఇవ్వాలి అని అన్నారు. సో నేను సంచాలక్ గుంటే ఏం చేస్తుండే తెలుసా? సో ఇంకొక బాక్స్ ఉంది అక్కడ. ఆ బాక్స్ ఎవరైతే ఫస్ట్ పెడతారో కింద పడకుండా, మిగతా కింద పడకుండా ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకి పాయింట్ ఇస్తా అని చెప్పేసి నేను డిసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే ఫైనల్ డిసిషన్ సంచాలక్ది కాబట్టి సంచాలక్ చేయొచ్చు, ఆ పాయింట్ తీసుకొని చేయొచ్చు, బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసి అది చేయొచ్చు. కానీ అది చేయలేడు. ఓకే, అండ్ ఇక్కడ ఏమని చెప్పిండంటే ఫస్ట్ ఎలా పెట్టినా సరే అని చెప్పిండు. లాస్ట్కి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి సంజనకి ఇస్తున్నా అని చెప్పారు. సో అది కొంచెం నచ్చలేదు. అండ్ మనం మాట్లాడుకుంటే ఇంకొకటి కూడా ఉంది. ఏంటిది అనుకున్నారు? సో కళ్యాణ్ చేసింది ఇప్పుడు రైట్ అయితే అప్పుడు భరణి గారు అండ్ శ్రీజ వచ్చినప్పుడు టాస్క్ జరిగింది కదా, రింగ్స్ లో ఎవరైతే అక్కడ బాక్స్ లో పెట్టాలనో వాళ్ళు, అది అప్పుడు ఏమని చెప్పిందంటే శ్రీజనే ఈ టాస్క్ లో శ్రీజ విన్నర్ అని చెప్పారు. శ్రీజ ఆల్మోస్ట్ బయట ఉంది అండ్ లాస్ట్ కొంచెంలో చిన్న బాక్స్ లో అది కొంచెం లైన్ టచ్ అవుతుంది, అది కన్సిడర్ చేసి శ్రీజనే విన్నర్ అని చెప్పిండు. ఒకవేళ నువ్వు చేసింది అక్కడ రైట్ అయితే ఇక్కడ రాంగ్ కావాలి, ఒకవేళ నువ్వు చేసింది ఇక్కడ రైట్ అయితే అక్కడ రాంగ్ కావాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? అండ్ అక్కడ భరణి గారిది కంప్లీట్ గా ఉండే కానీ అది కన్సిడర్ చేయలేరు. అది కొంచెంలో శ్రీజది ఉంది కాబట్టి శ్రీజకి ఫేవర్ గా అప్పుడు కళ్యాణ్ డిసిషన్ తీసుకున్నా. అప్పుడు కళ్యాణ్ అండ్ సుమన్ ఇద్దరు ఉన్నారు. సో కొంచెం బాధ అనిపించింది. లైక్ సుమన్ చాలా కష్టపడ్డాడు అండ్ తన హైట్ అలా లేకుండా కూడా చాలా బాగా ఆడాడు, చాలా తన ఈక్వల్ గా పెట్టిండు. సో ఇక్కడ సంజన తెలివికి మెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే తనతో కాంపిటీషన్ గా మిగతా వాళ్ళందరూ పెడతారు. వేరే సుమనకు కొంచెం కష్టం కాబట్టి సుమనను సెలెక్ట్ చేసుకుంది, హైట్ అడ్వాంటేజ్. ఓకే, తన హైట్ అడ్వాంటేజ్ కోసమే అట్లా తీసుకుంది అని నేను అనుకుంటున్నాను. అంతా ఓకే. కాకపోతే కళ్యాణ్ అనేది ఫస్ట్ నుంచి ఒకటే పాయింట్ మీద ఉంటే బాగుండేది. ఆర్ఎల్స్ తను ఏం చేసేవాడంటే ఇంకో బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్నర్ అని చెప్పుంటే బాగుండేది.